ఇంకా దీనికి సంబంధించి పోలీసులు వెనక్కి తగ్గుతారా, లేకపోతే సిపిని ట్రాన్స్ఫర్ చేయడానికి పోలీసు అధికారులు పొలిటీషియన్స్ ని ఉసిగొల్పుతారా అన్న విషయంపై కూడా ఒక రకంగా చర్చ విశాఖ సిటీలో జరుగుతా ఉంది. ఎన్ఆర్ఐ వరుడి కట్న దాహంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. ముహూర్తం ఖరారై పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక అదనపు కట్నం కోసం డిమాండ్ చేసిన ఈ ప్రబుద్ధుడు చివరకు ముఖం చాటేశాడు. తమకు న్యాయం చేయాలంటూ వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వరుడి కుటుంబ సభ్యులు ఇంటి తాళం వేసుకుని ఏటో వెళ్లిపోయారు. కరీంనగర్లో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. కరీంనగర్ కాపువాడకు చెందిన విమలాదేవి తన కూతురి వివాహం కోసం సంబంధాలు వెతకగా మధ్యవర్తి ద్వారా కుదిరింది ఈ సంబంధం. జగిత్యాలకు చెందిన గోపీకృష్ణ అమెరికాలోని క్వీన్లాండ్లో ప్రోగ్రెసివ్ ఇన్సూరెన్స్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. లక్ష్మీకాంతరావు శారదల కుమారుడైన గోపి పెద్దగా కట్నం అవసరం లేదన్నాడు. అయినప్పటికీ విమలాదేవి 8 లక్షల కట్నం ఇచ్చేందుకు ఒప్పుకుంది. జనవరి 4న కరీంనగర్లోని శ్వేత హోటల్లో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి గోపీకృష్ణ రాకున్నా ఆయన కుటుంబం బంధుమిత్రులు వచ్చారు. ఫిబ్రవరి 14న ఉదయం 12:45 వివాహ ముహూర్తం నిర్ణయించారు. అమ్మాయి అబ్బాయి ఫోన్లో కూడా మాట్లాడుకున్నారు. పెళ్లి కూతుర్ని పాస్పోర్ట్ రెడీ చేసుకోమని చెప్పగా తత్కాల్ ద్వారా పాస్పోర్ట్ కూడా సంపాదించింది ఆమె. అంతా సవ్యంగా జరుగుతూ ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో బాంబు పేల్చాడు ఈ ఎన్ఆర్ఐ వరుడు. తనకు అదనంగా మరో 10 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. ఒక్కసారిగా షాక్ తింది వధువు కుటుంబం. తమ దగ్గర అంత డబ్బు లేదని చెప్పింది విమలాదేవి. దీంతో గోపీకృష్ణ పెళ్లి మండపానికి రాకుండా మొహం చాటేశాడు. వన్ ఇయర్ నుంచి అబ్బాయి వాళ్ళు మైంబడి పడ్డారు. మాకు ఈ అమ్మాయి కావాలి, మాకు చాలా ఇష్టమని. అయితే మేము అమెరికా సంబంధం అని కొంచెం ఆలోచన చెప్తామని. అయినా కానీ వాళ్ళు వినకుండా మాకు ఈ అమ్మాయి ఓకే, మీరు కట్నం ఇచ్చుడు కూడా మాకు ఎక్కువ అవసరం లేదని మొదలు అట్లా చెప్పి తర్వాత సరే పోనీ అని మేము మా రిలేటివ్ కొంచెం కలిసిన సంబంధం అని మేము ఓకే చేసుకున్న తర్వాత వాళ్ళ అబ్బాయి అక్కడనే ఉన్నాడు అమెరికాలో. అయితే మేమన్నాము ఒక 6 months ఆగండి, మనం అంతా ఆలోచించుకొని చేస్తామంటే కాదు మాకు ముహూర్తాలు లేవు, మళ్ళీ మేము అమెరికా వెళ్ళిపోవాలి పేరెంట్స్ మేము, కాబట్టి మాకు తొందరగా ఎంగేజ్మెంట్ కావాలి అని ఒకే రోజు డిసైడ్ చేసి ఎంగేజ్మెంట్ కూడా చేపించిండ్రు. తర్వాత పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించిండ్రు. మేము మాకేం టైం ఇవ్వకుండా అట్లా చేసి తర్వాత అన్నిగా మేము పెళ్లి తయారులు చేసుకున్నాం. శ్వేత హోటల్లో ఎంగేజ్మెంట్ అయింది జనవరి 4వ తారీఖు. అయితే ఎంగేజ్మెంట్ అయింది అంత సక్షమంగా. వాళ్ళు మాకు చెప్పకుండానే వాళ్ళు ఏం డిమాండ్ చేసిండ్రో అన్ని చేసినాం మేము, అన్ని డబ్బు ఖర్చు పెట్టుకుంటా. ఎందుకంటే పిల్లాడు హై పొజిషన్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, మాకు ఇట్లా కావాలి అట్లా కావాలని ఇక ఓకే అయినాక అన్ని వాళ్ళు డిమాండ్స్ మొదలు పెట్టిండ్రు. సరే అని మేము ఆడపిల్ల లైఫ్ అని అన్ని మేము ముందటిపై చేసినాము. చేసిన తర్వాత పెళ్లి ముహూర్తాలు అయినాయి, పత్రికలు కొట్టించడం జరిగింది. మళ్ళీ తర్వాత అబ్బాయి ఇంత కట్నం అడుగుతుండు, అంత అడుగుతుండు, మాకు ఇట్లా కావాలి, ఇంకా